నేను ఓజీ సినిమాకు హాలిడే తీసుకున్నాను. ఆహా, రాజమౌళి ఒకసారి ఒప్పుకున్నాడా? నువ్వు ఇప్పుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి మూవీలో యాక్ట్ చేస్తున్నావు కదా, మరి అలా హాలిడే తీసుకుంటావు ఓజీ కోసం? అదోరా రాజమౌళి 100 టేక్స్ తీసుకుంటాడు. ఓజీకి అయితే 1 షో చాలు. Did you tell Rajamouli about the holiday? No, I didn't. I'm afraid if I tell him it's for OG, he'll also come for the first day, first show. సూపర్ డైలాగ్ రా. ఎస్ఎస్ఎంబి మూవీ షూటింగ్ కి టైం ఉంటే ఓజీ రిపీట్ షో కూడా చేస్తావా? రిపీట్ షో ఒక రాజమౌళి పర్మిషన్ కి డిపెండ్. పర్మిషన్ దొరికితే ఓజీ రిపీట్. ఓహో, మరి అబ్సెంట్ అయితే షూటింగ్ ఎలా? నేను అబ్సెంట్ అయినా కూడా ఆయన 5 టేక్స్ లో బిజీ ఉంటది. కానీ ఓజీ ట్రైలర్ క్లైమాక్స్ అయితే 1 టేక్ లో సెటిల్ అయిందిరా. అవునురా, ఓజీ ఫైట్ సీన్ చూస్తే నాకు అనిపించింది ఇది రియల్ టేక్. అంతే, ఎస్ఎస్ఎంబి షూటింగ్ లో 100 టేక్స్ కన్నా ఓజీ ఇంటర్వెల్ ఎక్కువ యాక్షన్ ఉందా? ఓజీ స్టార్ట్ అయ్యే వరకు నేను సీట్ మీద సెటిల్ కలేదురా. ఇంటర్వెల్ కి హార్ట్ఫుల్ జాష్. ఓజీ క్లైమాక్స్ ఎలా ఉందిరా? అయ్యో, మైండ్ బ్లోయింగ్ రా. ఫ్యాన్స్ అన్ని లెచ్చి షౌట్ చేస్తారు, నేను కూడా షౌట్ చేశా. సూపర్. మరి షూటింగ్ గురించి ఆలోచించలేదా? అంతే, ఓజీ క్లైమాక్స్ చూస్తున్నప్పుడు రాజమౌళి మొహం కనబడింది. నెక్స్ట్ 100 టేక్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అయ్యో, ఓజీ క్లైమాక్స్ లో హీరో విల్లన్ ని గట్టిగా దిగదు, కానీ నే మైండ్ లో రాజమౌళి నిన్ను గట్టిగా దిగదు. నిజమేరా, థియేటర్ లో ఓజీ హీరోని చూసి జాష్ వచ్చింది, కానీ భయాతో వెళ్తే రాజమౌళిని చూసి ఫియర్ వచ్చింది. మరి ప్లాన్ ఏంటి? ప్లాన్ సింపుల్ రా. ఓజీ క్లైమాక్స్ గురించి చెప్పిన ఫ్యాన్స్ లాంటి ఎక్సైట్మెంట్ చూపిస్తాను, కానీ ఇన్సైడ్ రాజమౌళి గురించి సైలెంట్ టేక్ చూపిస్తాను. స్నేహితులారా, ప్రస్తుతానికి ఇది చాలు. రేపు కొత్త వీడియోలో కలుద్దాం. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మీ అందరినీ ప్రేమిస్తున్నాం.